ఈయన ప్రార్థించిన వెంటనే నీ కుమారుని సింహాసనం మీద కూర్చోబెడతాను అంటున్నాడు. తర్వాత దావీదు కొమ్ము మలవ చేస్తాడంట. అంటే దావీదుని ఘనపరుస్తానంటున్నాడు. ఆమేన్. నన్ను ఘనపరచు అని యందు నేను ఘనపరుస్తానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను, ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారిని నేను తృణీకరిస్తానని చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం. దేవుడిలో ఉన్నటువంటి టెక్నిక్ మనం తెలుసుకోవాలి, ఆయన మనస్సును మనం తెలుసుకోవాలి. స్తోత్రం. అందుకనే ఏమన్నాడంటే అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానములకు వస్త్రముగా, శత్రువులకంటే అవమానమును వస్త్రముగా ఇస్తాడంట. దావీదుకి అయితే అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అని. ఆ కిరీటం అంట తేజరిల్లుతుందంట. నిత్యము దావీదు సంతానం, దావీదు అతని సంతానం, ఆ కిరీటం నిత్యము కూడా తేజరిల్లుతుంది అంటండి. ఎప్పుడైతే ఈ మొక్కుబడి చేసుకున్నాడో అతని దేవుడు ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాడు. అందుకనే ప్రతి క్రైస్తవుడు సమర్పణ సజీవముగా ఆయనకు మనకు మనమే అర్పించుకున్నట్టయితే ఒక్కొక్క వాగ్దానం దేవుడు విడుదల చేసి దావీదుకు కొమ్ము మొలవ చేస్తాడంటే ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. మీరు కూడా దావీదు వలె, దేవుని స్తోత్రం, దేవుణ్ణి మీరు సమర్పణ కలిగి దేవుణ్ణి నువ్వు ఘనపరిచినట్టయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడికి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తుతులండి, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు బాధలన్నీ జ్ఞాపకం చేసుకున్న దేవా, దావీదు ఎప్పుడైతే సమర్పణ కలిగి నాయన సజీవముగా ఆయన నీ కొరకు సమర్పించుకున్నాడో దేవుని స్తోత్రం అయ్యా, అతన్ని హెచ్చించావు. తన కుమారులు కూడా సింహాసనం మీద కూర్చుంటారని చెప్పావు. అతని కొమ్ము మొలవ చేస్తానంటున్నావు తండ్రి. అతని కిరీటము తేజరిల్లునని చెప్తున్నావు స్వామి. మేము కూడా దావీదు వలె నిన్ను ప్రేమించి తండ్రి నాయన నీ స్తోత్రం, ఘనత తండ్రి ఏ విషయంలో అయితే మేము ఘనహీనులుగా ఉన్నాము ఆయా విషయాల్లో ఘనత నాయన మీరు మా కుటుంబాలకు మీరు దయచేయమని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కుటుంబాలను వర్ధిల్ల చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.